స్మితా సబర్వాల్ ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అదొకసారి చూద్దాం. సివిల్స్లో దివ్యాంగుల కోట అవసరమా? క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్లకు శారీరక దృఢత్వం కావాలి. వైకల్యం ఉన్నవారిని పైలట్గా విమాన సంస్థలు నియమిస్తాయా? సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు ఖండించిన పలువురు క్షమాపణకు డిమాండ్. ఇక ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోస్టుల ఎంపికలో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. ఆదివారం ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సివిల్ సర్వీసుల్లో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎక్కువ గంటలు పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ వంటి పోస్టుల్లో దివ్యాంగుల కోటా ఎందుకని ఆమె ప్రశ్నించారు. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక చేసే విషయంలో అనుసరిస్తున్న విధానాలపై కొంతకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నట్టు నకిలీ సర్టిఫికెట్ సమర్పించి సివిల్ సర్వీస్లో ప్రవేశించారని పూజా ఖేడ్కర్ అనే ఐఏఎస్ ట్రైనీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆదివారం స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇక దివ్యాంగుల కోట ఎందుకు సివిల్ సర్వీసెస్లో అనేది స్మితా సబర్వాల్ చేసినటువంటి ఒక ప్రశ్న. ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా ఐఏఎస్ వర్గాల్లో కావచ్చు, మామూలుగా సివిల్ ఆస్పిరెంట్లలో కూడా చాలా చర్చ జరుగుతుంది. ఈ విషయం ఎందుకు ఈ వివాదం తెర మీదకి వచ్చిందంటే, ఇటీవల పూజా ఖేడ్కర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఐఏఎస్ ట్రైనీ ఐఏఎస్ ఆమె నకిలీ దివ్యాంగురాలుగా ఒక సర్టిఫికేట్ సృష్టించి ఆమె ఐఏఎస్ను తీసుకున్నారు. కాబట్టి దీంతో ఈ అంశం తెర మీదకి వచ్చింది. స్మితా సబర్వాల్ ఏమంటున్నారంటే, అసలు ఈ దివ్యాంగులకి ఎందుకు వాళ్ళకు సపరేట్గా కోటా ఉండాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఆమె సంధిస్తున్నటువంటి ప్రశ్న. ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్తారు, క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు దివ్యాంగులను పెట్టుకుంటే వాళ్ళు ఎట్లా పర్యటిస్తారు అనేది ఆమె సంధించిన ప్రశ్న. కానీ మరి ఈ దేశంలో రిజర్వేషన్లో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఏమీ పల్లెటూళ్ళలోకి వెళ్ళట్లేదు. అందరూ ఏసీ గదుల్లో కూర్చొని వీళ్ళ శాఖల్లో తిష్ట వేసి అక్కడే ఉంటున్నారు. క్షేత్రస్థాయికి వెళ్ళేటటువంటి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లో అయితే క్షేత్రస్థాయికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ ఐఏఎస్లో ఎప్పుడో ఒకసారి తప్ప వెళ్ళరు. సో అయినప్పటికీ ఇక ఆమె చేసినటువంటి కామెంట్లు అయితే తీవ్ర దుమారం రేగినాయి. మరి ఇక అందరూ ఆమె అట్లా చేయడం కరెక్ట్ కాదు, క్షమాపణ కోరాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయట.